ఎక్కడ పరిశుద్ధంగా? ఎక్కడైనా చెప్పాలి, ఎక్కడైనా. మన తల్లిదండ్రులు ఉన్నంతసేపే పరిశుద్ధంగా కాదు. ఇలా మేము కూడా ముసలాళ్ళం అవుతాం, చచ్చిపోతాం. జీవించేది మీరే. అప్పుడు కూడా మీరేం చేయొద్దు? పరిశుద్ధతను విడిచిపెట్టద్దు. పరిశుద్ధత అనే విషయం దగ్గరికి వస్తే ఒక్కసారి మీకు నేను ఒక వ్యక్తిని గుర్తు చేస్తా. ఎవరైనా? యోసేపు. చెప్పండి ఒకసారి. యోసేపు ఎలాగ పరిశుద్ధంగా ఉన్నాడు? అన్నలు తీసుకెళ్ళేమో వేరే దేశంలో అమ్మేశాడు, బానిసగా వెళ్ళిపోయాడు. అక్కడ ఎవ్వరు తెలియదు, భాష రాదు, కనీసం ఎవరు తెలియదు, నా అనే వాళ్ళు ఎవరు లేరు. ఏమండి, ఎంత బాధ ఉంటుంది చెప్పండి. కనీసం మన వాళ్ళు ఎవ్వరు కనపడలేదు అనుకోండి, ఎంత బాధ ఉంటుంది. అదే మనం కేరళ పోయినాం, కేరళలో అటు ఇటు తిరుగుతున్నాం, ఏం అర్థం కావట్లే. కానీ ఒక ఆయన ఏమండి ఏం కావాలంటే అనుకో, అబ్బా దేవునికి స్తోత్రం. ఎందుకు? ఏం మాట్లాడిండు గడికి చెప్పాలా? మన భాష మాట్లాడిండు. ఎవరైనా మనోడు, అబ్బా సార్ ఉన్నారా సార్, నిజంగా ఏం దొరకట్లేదు సార్, నా పరిస్థితి ఏందని అడుగుతాడు. అట్లనే యోసేపుకి ఎవరు తెలియదు, ఎవరు లేరు, కేవలం తెలిసిందల్లా దేవుడే. కానీ ఎప్పుడైతే ఫరో ఇంట్లో పనివాడిగా ఉన్నాడో, ఈయన సుందరుడు, మంచి అందగాడు, యవనంలో ఉన్నాడు, అతనితో ఫరో భార్య అంటున్న మాట ఏమిటో తెలుసా? ఒకవేళ నువ్వే గనక నాతో చెయ్యి కలిపి నా భర్తని మట్టుముట్టి చేసి మనమిద్దరం కలిసి ఈ దేశాన్ని పరిపాలించుకుంటా గనక ఉంటే నీ జీవితంలో నీకు ఏది కావాలో చెప్పు, నేను ఇస్తా అన్నప్పుడు ఏమన్నాడు యోసేపు? ఏమండి, నా దేవుని దృష్టికి ఇంత భయంకరమైన పాపము నేను చెయ్యను అని. ఏమంటే ఇది పరిశుద్ధత కాదా? రోషం కలిగినటువంటి దేవుని బిడ్డగా బ్రతికాడు యోసేపు. బానిస దేశములో, పరాయి దేశములో, భాష రాని దేశములో, ఎవరు తెలియని దేశంలో, ఏమీ లేని కట్టుబట్టలతో పోయిన దేశంలో ఒక అవకాశం దొరికినప్పటికీ కూడా దేవుని కంటే అది గొప్ప అవకాశం అని అనుకోలే. నా దేవుడు నాకుంటే ఏమనుకున్నాడు? నా దేవుడు నాకుంటే చాలా అనుకున్నాడు. అది పరిశుద్ధత. అప్పుడే దేవుడు మన పాలెంలో నివసిస్తాడు, మనలో నివసిస్తాడు. ఎందుకు అనంటే మన పరిశుద్ధతను బట్టే దేవుడు మనం దినదిన అభివృద్ధి